నమస్కారం. ఫిల్మ్ నగర్ భోగట్టా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జీవన ప్రయాణం సుదీర్ఘమైనది. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దౌత్య సంబంధాలను మెరుగుపరచడంలో పరమ చాణక్యుడు జయశంకర్. ఎస్ జయశంకర్ పూర్తి పేరు సుబ్రహ్మణ్యం జయశంకర్. ఆయన 1955వ సంవత్సరం జనవరి 9వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో సులోచనాదేవి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం దంపతులకు జన్మించారు. జయశంకర్ తండ్రి ఐఎస్ఎస్ అధికారిగా జర్నలిస్టుగా పనిచేశారు. సులోచనాదేవి సంగీతంలో పిహెచ్డి చేశారు. జయశంకర్ ప్రాథమిక విద్యాభ్యాసం న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ స్కూల్లో జరిగింది. తర్వాత న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బిఏ చేశారు. ఆ తర్వాత 1977వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎంఫిల్ చేసి 1981వ సంవత్సరంలో పిహెచ్డి చేసిన తర్వాత సివిల్ సర్వీస్లో చేరారు. నిజానికి జయశంకర్ది తమిళనాడుకు చెందిన కుటుంబం. జయశంకర్ సోదరుడైన సంజయ్ సుబ్రహ్మణ్యం చరిత్రకారుడు. మరొక సోదరుడు సుబ్రహ్మణ్యం విజయ్ కుమార్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. జయశంకర్కి హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటు తమిళ, రష్యన్, జపనీస్ భాషల్లో సైతం ప్రావీణ్యం ఉంది. కార్గిల్ యుద్ధం తర్వాత సమీక్షతో సహా అనేక భారత ప్రభుత్వ కమిటీలు, విచారణ కమిషన్లకు ఆయన నాయకత్వం వహించారు. 1979వ సంవత్సరంలో ఇండియన్ మిషన్ ఇన్ మాస్కోకి తొలి కార్యదర్శి హోదాతో పాటు మరెన్నో హోదాల్లో విధుల్ని నిర్వర్తించిన ఘనత జయశంకర్కు దక్కింది. జయశంకర్ కుటుంబం విషయానికొస్తే మొదటి భార్య శోభ క్యాన్సర్తో మరణించారు. ఆమె మరణం తర్వాత జయశంకర్ జపాన్కు చెందిన క్యోకోను వివాహం చేసుకున్నారు. జయశంకర్కు 2 కుమారులు, 1 కుమార్తె. కొడుకు ధ్రువ్ జయశంకర్ అమెరికాలో థింక్ ట్యాంక్లో పనిచేస్తున్నారు. అమెరికన్ అమ్మాయి అయిన కసాండ్రాను పెళ్లి చేసుకున్నారు ధ్రువ్ జయశంకర్. ఆయన మరొక కొడుకు పేరు అర్జున్ జయశంకర్. కూతురు మేఘా జయశంకర్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. జయశంకర్ తండ్రి కె సుబ్రహ్మణ్యం 1999వ సంవత్సరంలో పద్మభూషణ్ను స్వీకరించేందుకు నిరాకరించారు. బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులు ప్రభుత్వ అవార్డులు తీసుకోవద్దని అంటారు. 1998వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ హయాంలో సుబ్రహ్మణ్యం జాతీయ భద్రతా మండలి సలహా బోర్డు కన్వీనర్గా నియమితులయ్యారు. అదే బోర్డు అణు సిద్ధాంతం ముసాయిదాను సిద్ధం చేసింది. అందులో ముఖ్యమైన అంశం నో ఫస్ట్ యూజ్. జయశంకర్ తండ్రి 2011వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన మరణించారు. నిజానికి జయశంకర్ విద్యార్థి జీవితంలో రాజకీయ ప్రస్తావన లేదు. విద్యార్థి రాజకీయాలు, ఉద్యమాలు మొదలైన వాటికి ఆయన చాలా దూరం. విద్యాభ్యాసం మీదే దృష్టిని కేంద్రీకరించేవారు. ఆయన 24 సంవత్సరాల అతిపిన్న వయసులో ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చేరారు. ఆయన తన జీవితకాలంలో అనేక దేశాలకు భారతదేశ రాయబారిగా వ్యవహరించారు. వాటిలో ప్రముఖమైనవి అమెరికా, రష్యా, చైనా. జయశంకర్ దౌత్య విధానానికి ముగ్ధుడైన ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇలా బ్యూరోక్రాట్ నుండి రాజకీయ నాయకుడిగా మారారు జయశంకర్. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.